ఎన్టీపీసీ మేడిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం పోచమ్మ బోనాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఘన చరిత్ర కలిగిన మేడిపల్లి గ్రామంలో రామగుండ 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతూ ఉండగా శనివారం సాయంత్రం మేడిపల్లి గ్రామస్తులంతా ఇంటికో బోనంతో తరలిరాగా గ్రామమంతా పోచమ్మ బోనాలతోటి, డప్పు చప్పులతోటి పండుగ వాతావరణం తలపించింది. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన మేడిపల్లి గ్రామంలో ప్రజలందరి సహకారంతో, పెద్దల సహకారంతో ముందు నిలిచి నూతనంగా పోచమ్మ ఆలయం నిర్మించుకోవటం జరిగిందని తెలిపారు. నూతనంగా ఆలయ నిర్మాణం జరిగిన సందర్భంగా ఊరి ప్రజలంతా చల్లగా ఉండాలని, బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి గ్రామ దేవతలను ప్రతిష్ఠించుకుని పోచమ్మ బోనాలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఆ అమ్మవారి చల్లని చూపుతో గ్రామం బాగుండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న మేడిపల్లి గ్రామం యొక్క పోచమ్మ గుడి నూతనంగా నిర్మించి ఎప్పుడో మా తాత ముత్తాత కాలం మా ఊహకందరి మా పెద్దలకు కూడా తెలియని విషయాన్ని గ్రామ పెద్దల సహకారం, గ్రామ ప్రజల సహకారంతో, వివిధ వర్గాల ప్రజల సహకారంతో గుడి నిర్మించి భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈరోజు పోచమ్మ కొలుపు సందర్భంగా ప్రజలందరూ కూడా తరలించి, వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తరలించి ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. ఆ పోచమ్మ తల్లి మా మేడిపల్లి ప్రజల గ్రామాల ఎక్కడ ఉన్నా కూడా శివారు ప్రజలు కూడా అందరూ కూడా సురక్షితంగా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ